శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూపు సభ్యులందరికీ హృదయపూర్వక ద్వాదశి వందనములు, శుభోదయం. ఈవేళ మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము నుండి 39వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నస్తదస్తి వినాయత్యాత్ మయా భూతం చరాచరం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అదియు నేనే అయ్యున్నాను. వెయ్యేల అర్జున, స్థావర జంగమాత్మకమైన వస్తువేదియు నన్ను కాదని లేదు, నాకంటే వేరుగా లేదు అని నీ వెరుంగుము అర్జున అని చెప్తూ ఉన్నాడు. అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచమునకు ఈ సత్యవాక్కు అందించాడు. ఇంతదనుక తన యొక్క విభూతులను కొన్నిటిని పేర్కొని తుట్టతుదకు సమస్తము భగవత్ స్వరూపమే అని శ్రీకృష్ణమూర్తి పేర్కొనుచున్నారు. సమస్త చరాచర ప్రాణి కోట్ల యొక్క బీజము, ఉత్పత్తి కారణము తానే అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. బీజము పరమాత్మ అయి ఉన్నప్పుడు మొలక మరి ఒకటి అవునా? కాదు కదా. అదియు పరమాత్మయే అయి ఉండాలి. ఇత్తు ఏది నాటామో చెట్టు అదే అయి ఉండాలి. కావున ఈ కనబడుతూ ఉన్నటువంటి సకల చరాచరంబులకు బీజము నేనే అంటూ ఉన్నాడు భగవానుడు. కావున బీజము పరమాత్మ అయి ఉన్నప్పుడు అందరినీ కూడా మనం వేరు వేరుగా చూడడం అనేది అవివేకం. పరమాత్మయే యగును దీనిని మొత్తము కూడా సమస్త జీవులలో ఉన్నది, సమస్త జీవరాశులలో ఉన్నది పరమాత్మ బీజమే. ఇదే వాస్తవముగా భగవత్ స్వరూపులే కాని తదితరులు కారని స్పష్టమవుతున్నది. కావున వారు అల్పులు కారు, పాపులు కారు. మనం అంటూ ఉంటాం, నీచ కులిస్తుడు అని, చండాల కులిస్తుడు అని, అగ్ర కులిస్తుడు అని, జ్ఞాని అని, అజ్ఞాని అని కుల మతములతో నీనా భేదములతో వర్ణములను వర్ణిస్తూ మానవుడు బ్రతుకుతూ ఉంటాడు. ఇది అజ్ఞానం అని తెలియబడుతూ ఉన్నది. ఎందుచేత అంటే సర్వ ప్రాణులలో సీమ మొదలు బ్రహ్మ వరకు ఉన్నది ఒకే బీజం, అదే పరమాత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఒకరిని తక్కువ ఎక్కువగా భేద బుద్ధితో చూసేదానికి అవకాశం ఉందా అంటే లేదు. అనేకత్వములో ఏకత్వాన్ని చూడగలిగిన నాడు అందరిలో ఉన్న ఆత్మ నాలో ఉన్నది, నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్నది. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అని తెలుసుకున్నవాడే నిజమైనటువంటి నిజ దైవాన్ని ఎరిగినటువంటి వాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. ప్రతి ప్రాణియు ఘనీభూతమగు ఆత్మరూపమే కాని అల్పత్వ నీచత్వాదులన్నీయు జీవులు కల్పించుకొనినవే కాని వాస్తవములు కావు. జీవుని యథార్థ రూపము పరబ్రహ్మమే యగును. ఈ సత్యమును నిరూపించుట కొరకే సమస్త చరాచర ప్రాణుల యొక్క బీజము తానని భగవానుడు చెప్పవలసి వచ్చినది. కాబట్టి దైవము దైవము మినహా ఏ ప్రాణియు లేదు. దైవము లేనటువంటి జీవరాశి ఒక్కటినూ లేదు. అన్నిటిలో దైవం ఉన్నది. వెయ్యేల ప్రపంచములో ములుగుచ్చ సందులేక నిండి నిమిడీకృతమై ఉన్నది పరబ్రహ్మం అనవచ్చు, బయలు అనవచ్చు, బట్టబయలు అనవచ్చు, పరిపూర్ణము అనవచ్చు. ద్వైత అద్వైత విశిష్టాద్వైత అచలములో రకరకాలుగా భావాలు మార్చుకున్నారే గాని ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపం, వేరోది లేదు. అది ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా ఉన్నది. సర్వత్రా ఉన్నప్పుడు సర్వ ప్రాణులో లేకపోతుందా? సర్వ ప్రాణులలో ఉన్నటువంటి
ఆ యొక్క దైవం నాలో లేకపోతుందా? ఈ సత్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం మనకున్నది. కావున ఏ ప్రాణియు భగవంతుని మినహా లేదు అని ఇచ్చట స్పష్టముగా చెప్పబడుటచే ఇక జీవులు అల్పులని తక్కువ జాతి వారిని చెప్పు వాదనలన్నీయు నిరాధారములే అగును. కాబట్టి ప్రతి జీవియు తన బీజము తన మూలము సాక్షాత్తు పరమాత్మయే అని నిశ్చయించి ఉపాధి భావమును వీడి తాను వాస్తవముగా భగవద్రూపుడేయను భావము కలిగి ధైర్యోపేతుడై స్వస్వరూపానందానపరుడై ఉండవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.